ఎక్కడ చూసినా సామాన్యుడికే కరెంట్ షాకులు తగులుతున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కామన్ పర్సన్ కి కామ్గా వాచిపోతుంది. కరెంట్ బిల్లులు షేక్ చేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా 6 నెలల్లోనే ప్రజలపై భారం మోపింది కూటమి సర్కార్. 15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజలపై భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థలతో కసరత్తు పూర్తి చేయించింది ఏపీ సర్కార్. ఈ మేరకు 2025-26 సంవత్సరానికి ఆదాయ అవసరాల నివేదికను ఆంధ్రప్రదేశ్, తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి అందజేశాయి. ఈ నివేదికలపై ఏపీఆర్సీ బహిరంగ విచారణ చేపడుతోంది. అనంతరం టారిఫ్ ప్రకటిస్తోంది. దాని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా రాయితీతో విద్యుత్ను ఇచ్చింది గత ప్రభుత్వం. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ ఛార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించేలా నాటి పాలకులు చేశారు. ఏపీఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్లో ఏముందో డిస్కాంలు బయటకు చెప్పడం లేదు. గడువు ముగుస్తున్నందున సాంకేతికంగా నివేదిక సమర్పించామని, పూర్తి నివేదిక సోమవారం ఇస్తానంటూ తప్పించుకుంటున్నాయి ఏఆర్ఆర్లు. సమర్పించారని వాటిని పరిశీలించి ప్రజల ముందుంచడానికి కొద్ది రోజులు పడుతుందని ఏపీఆర్సీ చెబుతోంది. ఇప్పటికే సర్దుబాటు ఛార్జీలు భారీగా వేయడంతో కూటమి సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. టారిఫ్ కూడా పెంచితే మరింత ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం డిస్కాంలతో వినియోగదారులను ఏమార్చేలా ప్రతిపాదనలు ఇప్పించినట్లు సమాచారం. ఛార్జీల పెంపు ప్రత్యక్షంగా పెంచడం కుదరకపోతే గతంలో చంద్రబాబు హయాంలో చేసినట్లుగానే ఇప్పుడు స్లాబులు మార్చి వినియోగదారులను ఏమార్చి బిల్లులు పెరిగేలా డిస్కాంలు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.